जय श्रीमन्नारायण अस्मद्गुरुभ्यो नमः। जगदुद्भवस्थितिलयेषु दैवतो बहुभिद्यमानगुणयात्ममायया रचितात्मभेदमतये स्वसंस्थया వినివర్తితభ్రమగుణాత్మనే నమః. దైవం ప్రపంచం యొక్క సృష్టి స్థితి లయములలో ఆత్మమాయచే పలు విధములుగా భేదించబడుచు ఆత్మభేద బుద్ధిని తన ప్రభావంచే కలిగించువాడు మరల తన ప్రభావముతోనే భ్రమను తొలగించు స్వభావం కల స్వామికి నమస్కారము. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక ద్వితీయ స్కందం 15వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు మనం పరీక్షిత్తు అడిగిన ప్రశ్నలకు శుకుడు ఇచ్చినటువంటి సమాధానాన్ని, భగవంతుని యొక్క తత్వం గురించి తెలిపిన విషయాలని అనుభవించాం. అయితే భగవానుడు ఉపదేశించినటువంటి ఆ భాగవతంలో ఉన్నటువంటి 4 శ్లోకాలు, దాన్ని మనం చతుశ్లోకి అంటాం. ఆ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. భగవానుడు ఉపదేశించిన ఆ విజ్ఞాన శాస్త్రమే భాగవతము. ఇది 4 శ్లోకములుగా ఉపదేశించెను. 1. శృతులలో నేను జ్ఞానస్వరూపణను, జ్ఞానమును గుణము గలవాడను అని చెప్పబడి ఉన్నది. నేను దేశకాల వస్తువులచే పరిచ్ఛేదింప వీలు కాని వాడనని శృతి చెప్పుచున్నది. జ్ఞానము, బలము, క్రియ నాకు స్వాభావికములని శృతి చెప్పుచున్నది. నేను ఎట్టివాడనో, ఎట్టి రూపము గలవాడనో, ఎట్టి గుణములు గలవాడనో, ఎట్టి కర్మ చేయువాడనో నీకు స్పష్టముగా తెలియగలదు. చేతనాచేతనములగు ఈ జగత్తు అంతయు నా రూపము. వాటికి గల కాఠిన్యము మొదలు గుణములన్నీయు వాని ద్వారా నా గుణములై భాషించును. జగత్ సృష్టి స్థితి లయములు నా వ్యాపారములు. ఇట్లు నా స్వరూపమును, రూపమును, గుణములను, విభూతులను ఎరింగడి తత్వజ్ఞానము నా అనుగ్రహం వలన కలుగుగాక. 2వ శ్లోకము. నా స్వరూపమును సంగ్రహముగా తెలియజేయుచున్నాను వినుము. జ్ఞానము గల జీవుల కంటే, జ్ఞానము లేని జడమగు అచేతనము కంటే పరమైన వాడను నేను. వానికి ముందు నేను ఉందును. ఈ విశ్వములో సకల వస్తువులు జీవకోటిలోనో జడ పదార్థములలోనే చేరి ఉండును. నేను ఆ రెండింటిలో చేరిన వాడను గాను. సృష్టికి ముందు ఈ జీవ ప్రకృతి తత్వములు వేరుగా కనపట్టక నాలోనే చేరి ఉన్నవి. అప్పుడు నేను ఒక్కడినే ఉంటిని. సృష్టికాలమునందు అంతకుముందు నాకంటే వేరుగా నామరూపములతో కనపట్టని జీవ ప్రకృతులను వేరుగా ఉంచి వానిలో నేనే చేరి ఉండి నేనే ఆ రూపముతో ఉంటిని. జగద్రూపమున ఉన్ననాడు ఉన్న వస్తువులు అన్నిటిలో నేను ఉండుటచే ఉన్నవాడను నేనే. ప్రళయకాలంలో ఉపసంహరింపబడు పదార్థములన్నీ నా రూపములే గనక నేనే నా రూపమును ఉపసంహరించుకొనుచున్నాను. జగత్ సృష్టికి ముందున్న నేనే, కార్యమైన జగద్రూపమున ఉన్నవాడను నేనే. ప్రళయములో అన్నీయూ కనపడకుండా పోయినప్పుడు మిగిలిన వాడను నేనే. నేనే కారణము, నేనే కార్యము అయి ఉందును. కారణముగా ఉన్నప్పుడు చైతన్యము గల జీవులు, చైతన్యం లేని ప్రకృతి వేరుబాటు లేక నాలోనే చేరి ఉందురు కనుక ఒక్కడినే ఉందును. కార్యముగా జగద్రూపమున ఉన్ననాడు చైతన్యము గల జీవులతో కూడిన చైతన్యము లేని ప్రకృతికి అనేకములగు నామరూపములను కల్పించి వానిలో నేను ఆత్మగా ఉండి జగద్రూపమున ఉందును. కావున సృష్టికి ముందు నేనే, జగద్రూపుడను నేనే, ప్రళయంలో మిగిలిన వాడను నేనే. 3వ శ్లోకం. పురుషార్థరూపముగు జ్ఞానస్వరూపము, ఆత్మస్వరూపము అచిత్ సంబంధము లేకున్నూ ప్రకాశించున్నది. కానీ ప్రకృతిని భావించినప్పుడు, ప్రకృతిలో చేరి ఉన్నప్పుడు ఆత్మస్వరూపం ఉన్నది ఉన్నట్లుగా భాషించదు. ఆత్మస్వరూపము భాషించినప్పుడు అచేతనము ప్రకాశించును. అది పరమాత్మ యొక్క మాయ, అనగా చిత్ర విచిత్రముగు శక్తి అని గుర్తించవలెను. తేజస్సు ప్రకాశించున్నప్పుడు చీకటి కనపట్టదు. చీకటి ఆవరించునప్పుడు తేజస్సు కానరాదు. అట్లే
ఆత్మానుసంధానము చేయునప్పుడు అచేతనమగు మాయ అనబడు ప్రకృతి భాషించునప్పుడు చైతన్య స్వరూపమగు ఆత్మ ప్రకాశింపదు. 4వ శ్లోకము చివరి శ్లోకం. ఈ విధముగా ఉండు చేతనాచేతనములతో ఏర్పడినదే విశ్వము అంతయు. ఆ భూతములన్నింటి అందును నేను ప్రవేశించి ఉందును. నేను లోన లేని వస్తువు ఏదియును లోకమున లేదు. నేను వానిలో ప్రవేశించి ఉన్నను, ప్రవేశించి ఉండనట్లే ఉందును. వాని దోషములు నాకు అంటవు. నేను సకల భూతములలో వ్యాపించి ఉండియు వానికి వెలుపల కూడా అంతట నేను ఉండును. ఆకాశము, వాయువు, తేజస్సు మొదలగు భూతములు భౌతికములగు పదార్థములన్నింటిలోనూ వ్యాపించి ఉందును. కాని వానికి వెలుపల కూడా అవి కనపట్టుచుండును. భౌతికములగు ఘటములు పగిలినను అందరి ఆకాశము గాని వాయువు గాని తేజస్సు గాని నశింపదు. వానికి వాటి దోషములంటవు. అట్లే నేను అన్ని వస్తువులలో వ్యాపించి ఉన్నను, నాకు దోషములంటవు. శరీరమందున్న బాలత్వము, యువత్వము మొదలగునవి నాకు అంటవు. కావున నీవు అడిగిన ప్రశ్నలకు నీకు సమాధానము తెలియజేసి తిని. నీవు నేను ఎంత వాడునని నా పరిమాణం అడిగితివి. నేను అపరిచ్ఛిన్నుడను. నా స్వభావము నీకు ఎరుంగ చేసి తిని. నేను ఎట్లు ఉందును అని అడిగితివి. చైతన్యము గల జీవులు చైతన్యము లేని ప్రకృతి రెండును ఒకదానికంటే ఒకటి వేరువేరుగా ఉండును. కానీ రెండునూ నాకు శరీరం వలె నియమింపబడదగినవై నా చేతనే ధరింపబడి నా కొరకే వినియోగించబడుచుండును. అందుచే నా రూపము ఈ జగత్తు, ఇంకా నా గుణములను గూర్చి ప్రశ్నించితివి. శరీరముగు చేతనాచేతనములందున్న ధర్మములు వానికి ఆత్మగా ఉన్న నా ధర్మములుగానే భాషించుచుండును. అందుచే ఈ విశ్వము ఎచ్చట ఏ ధర్మము కనపట్టినను అది నా శరీరమునకు చెందినదే కనుక వాని ద్వారా నాకే చెందినదగును. నేను ఏ కర్మ చేయుచుందునని ప్రశ్నించితివి. నేను సృష్టి, రక్షణము, సంహారము అన్నిటిలో చేరి ఉండి నియమించుట అన్నిటి జగద్వ్యాపారములను చేయుచుందును. ఈ విధంగా నేను ఎరంగగోరిన విజ్ఞానము అంతను నీకు ఎరుంగ చేసి తిని. ఇట్లు చతుర్ముఖ బ్రహ్మకు 4 శ్లోకములలో తను గూర్చిన విజ్ఞానమంతను ఎరింగించెను. దీనిని చతుశ్లోకి భాగవతం అందురు. ఈ 4 శ్లోకముల భాగవతమే భగవాను నుండి తాను పొంది చతుర్ముఖుడు నారదునకు ఉపదేశించాను. నారదుడు వ్యాసునకు ఉపదేశించాను. వ్యాసుడు ఆ 4 శ్లోకములలోని విషయమును విస్తరింపజేసి 18,000 శ్లోకముల భాగవతమును రచించాను. ఇందు భగవానుని గూర్చిన జ్ఞానమంతయు ప్రతిపాదించబడినది. కావున దీనికి భాగవతము అని పేరు వచ్చినది. తర్వాత భాగాన్ని ముందు పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.